హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకి మా పాపకి సండే స్పెషల్గా మమ్మీ బిర్యానీ కావాలండి. సో ఆమె కోసం నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే అందరికి కూడా బిర్యానీ అంటే ఇష్టం కదా, ఈజీగా చేసేసుకుందాం. దానికి కావాల్సినవి 1 గ్లాస్ బాస్మతి రైస్. వాటిని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను. ఇంకా చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ కూడా నైట్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసి ఉప్పు లెమన్ వేసి శుభ్రంగా కడిగి హాట్ వాటర్తో కడగాలండి. హాట్ వాటర్తో కడిగి దాంట్లో ఉప్పు కారం కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా చేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కుక్ అవుతుంది. పుదీనా కొత్తిమీర కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కర్రీలోకి, ఇంకా టమాటా లెమన్ పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి రైస్లోకి. ఈ టమాటాస్ ఏంటంటే మనము దీంట్లో కర్డ్ యూజ్ చేయట్లే, అంటే పెరుగు యూజ్ చేయట్లే. ఎందుకంటే ఆయుర్వేదిక్ ప్రకారం పెరుగు నాన్ వెజ్ రెండు మిక్స్ చేయకూడదు. అందుకని మేము నాన్ వెజ్ తీసుకున్నప్పుడు దాదాపు పెరుగును స్కిప్ చేస్తాము. లెమన్ వాటర్ తీసుకుంటాం ఒకవేళ హీట్ చేసింది అనుకుంటే. మిగతావి గరం మసాలాలు. ఈ గరం మసాలాలు రైస్లోకి కర్రీలోకి గరం మసాలా పౌడర్ చేసుకోవడానికి. వీటిని నేను మీకు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను బిర్యానీ. ఇప్పుడు ప్యాన్లోకి 1.5 కప్ ఆయిల్ తీసుకుందాం. ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా బ్రౌన్ కలర్లో రావడానికి. ఇలా బ్రౌన్ కలర్ వస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది బిర్యానీకి. గ్రేవీ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. ఇప్పుడు అన్ని మసాలాలు మనము మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. ఇలా ఇన్స్టంట్గా మసాలా చేసుకుంటే బిర్యానీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి చూసారా. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇలా చేస్తే మనము సపరేట్గా మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. లోనే మనం మసాలాలన్నీ వేసాం కదా, గరం మసాలా కాకుండా మిగతావి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం అన్నీ వేసాం. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారా మన కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పచ్చివాసన పోయాయి. కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ అంటే ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుందాం. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కోకోనట్ తురుము తర్వాత దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు ప్యూరీ చేసుకోవాలి. టమాటాలు బిర్యానీలో కనబడితే అంత బాగోవు కదా, అందుకే మనం అప్పుడప్పుడు అలా కొంచెం ట్రిక్స్ యూజ్ చేయాలి పిల్లల కోసం. అందరూ చేసే బిర్యానీ కదా అని ఈజీగా తీసుకోకండి. కొంచెం మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. చూసి మీ పిల్లలకి హెల్తీగా ఎలా బిర్యానీ చేసి పెట్టాలో. ఇప్పుడు మనము బిర్యానీకి కావాల్సిన రైస్ ఉడికించి తయారు చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంతకుముందు వీడియో క్లిప్లో చెప్పడం మర్చిపోయాను. మసాలా అంటే స్టార్ అనాస, జాపత్రి, జాజికాయ, 2 మిరియాలు, 1 ఇలాచి, కొంచెం షాజీరా, బిర్యానీ ఫుల్ టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇంకా పుదీనా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
ఇప్పుడు నిమ్మకాయ రసం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీలో మనం ఇప్పుడు బిర్యానీ ఆకు కొంచెం బిర్యానీ ఫుల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను కలర్ కోసం వేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. అంతా మిక్స్ చేసుకొని మనం రెడీ అయిన రైస్ని యాడ్ చేసుకున్నాం. దమ్ బిర్యానీ. ఇప్పుడు మన రైస్ రెడీ అయిపోయింది. చూసారా, రెడీ అయిపోయింది. బ్రేక్ అయితే ఇప్పుడు 75% అయిన రైస్ని మనం ఇలా మనకు రెడీ అయిన కర్రీ పైన యాడ్ చేయాలి. మనం ఇప్పుడు ఇలా రెడీ అయిన రైస్ని కాస్త హోల్స్ పెట్టుకోవాలి. మనము ఇలా రైస్ చేయడం వల్ల బిర్యానీ చాలా పొడి పొడిగా వస్తుంది. మన పిల్లలకి రెస్టారెంట్ స్టైల్లో పొడిగా కావాలి కదా బిర్యానీ. అలాగే కర్రీ కూడా 80% కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఇంకా లెమన్ యూజ్ చేయాలి. వన్ టేబుల్ స్పూన్ మనము బిర్యానీ ఉడికించుకున్న రైస్ ఒక 2 టేబుల్ స్పూన్ యూజ్ చేయాలి. టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే. 1 to 2 టేబుల్ స్పూన్ రైస్ ఉడికించిన గంజి మనం తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 10 minutes దమ్ ఇవ్వాలి బిర్యానీ. ఇలా వెయిట్ పెట్టుకొని 10 minutes దమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మన బిర్యానీ సిమ్లో ఒక 10 minutes 5 minutes దమ్ ఇవ్వాలి హెవీ వెయిట్తో. తర్వాత 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes ఈ ప్యాన్ మీద ఇలా పెట్టిన తర్వాత ఒక 5 minutes దమ్ ఇవ్వాలి. హెవీ వెయిట్ తోటే దమ్ ఇవ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 minutes అలా బిర్యానీ స్టీమ్లో వదిలేయాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఐరన్ ప్యాన్, దానిపైన మన బిర్యానీ పెట్టుకొని హెవీ వెయిట్తో పెట్టుకోవాలి. ఒక 5 minutes మనము ఈ బిర్యానీని దమ్ ఇవ్వాలి. దమ్ ఇచ్చాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes అలా వదిలేయాలి. అందరికీ ఎంతో ఇష్టమైన వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయింది.